మహాపత్రిక సీఎంకు రాజాసింగ్ థ్యాంక్స్, జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రేవంత్. సరే ఇక పక్క పార్టీ వాళ్ళు అనుకుర్రో ఏదనుకుండో ఎట్టు అనుకుండో, మా పార్టీ లీడర్ కాకపోయినా మా ఎమ్మెల్యే కాకపోయినా నువ్వు మరి ఇక రాష్ట్ర మరి అభివృద్ధిలో ఇక మరి నీ వంతు సాయం కూడా ఉండాలి, నువ్వు కూడా ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి. గా రకంగా నీకు ఆరోగ్యంగా ఉంటందుకు ఆ దేవుడు నీకు ఆరోగ్యాలు ఇవ్వాలని ఏమో పెట్టిండట, ట్విట్టర్లో ఎక్స్లో పెట్టిండట. కోల్యాగా మా లీడర్లు మా పార్టీలు చెప్పకపోయినా ముఖ్యమంత్రి నన్ను గుర్తుపెట్టుకొని చెప్పిండైతే ధన్యవాదాలు అని ఇక ఈ కోల్యాగా ఆంబాయ వెళ్ళబోసుకుంటుంది. నేను రౌడీ టైప్, కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు. అబ్బరకొండ, నేను రౌడీ టైప్. నువ్వు రౌడీ టైప్ వా, అమ్మో మంచిగానే ఉంది భాగవతం. అయితే ఇప్పుడు తప్పు చేస్తే జైళ్ళల్లో ఉంటారు, అంతేనా? తప్పు చేస్తే ఏడ ఉంటారు? ఇక వాళ్ళు చూస్తూనే ఉంటాం కదా, ఈ చీటింగ్ కేసు అని అదని ఇదని దొంగతనాలని. ఇక దొంగతనం చేసినా మోసం చేసినా తప్పు చేసినా ఈ రకంగా జైల్లో ఉంటారు. కానీ నేనే రౌడీ టైప్ అని చెప్పుకుంటుంది కవితమ్మ. అంటే చూడు, మందు దందా చేసిన కవితమ్మ ఈమెకు అలవాటు అయింది. మందు దందా, ఢిల్లీ 100 కోట్ల మందు దందా. అప్పుడు గతంలో ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న కేజ్రీవాల్ తోటి మరి ఈ తల్లి చేయి కలిపి 100 కోట్ల మందు దందా చేసి ఆఖరికొస్తల కల్లా పట్టుబడి చెంచల్ కూడా జైలులో షిప్ప కూడా తిన్నది కవితమ్మ. అయితే కవితమ్మకు ఇప్పుడు ఇక మరి అలవాటు అయిపోయిందా ఎట్లా జైలు, మళ్ళీ కూడా జైలుకైనా పోతా అన్నట్టుగా మరి ఎట్లా ఏంది ఏం కథ? నేను రౌడీ టైపు అన్నట్టుగా ఈమె ఈ రకంగా అమ్మాయి వెళ్ళబోసుకుంటుంది. ఇక ఇలా అసలైన ముచ్చట ఏందయ్యా అంటే, మా బీఆర్ఎస్ కోల్యాగల పోలీసు వాళ్ళు అధికారులు పగబట్టిర్రు, అక్రమంగా కేసులు పెడుతుర్రు, ఇది నాకు నచ్చలేదు. అందుకనే నేను గులాబీ బుక్కులో రాసుకుంటున్నా, నేను మా అయ్యలాగా మంచిదాన్ని గాను, నేను కేసీరావులాగా మంచిదాన్ని గాను, నేను రౌడీ టైప్ అని ఆమె ముద్ర చేసుకుంది. ఇప్పుడు మరి రేపటి సంది ఎవరు ఏమనాలి? రౌడీ కవితమ్మ అనాలనా? చెప్పురి, మీరే చెప్పురి. నేను రౌడీ టైపు అంటే జనాలు ఏమనుకోవాలి? అంటే ఆనాడు రైతుల మీద దళితుల మీద చేసిన దాడులన్నీ ఇప్పుడు గుర్తు తెచ్చుకోవాలని ఆ మాట అనేది. ఇగో ఈ రకంగా ఇక మరి కేసీరావు కంటే నేను మంచిదాని గాను, కేసీరావు లెక్క నేను మంచిదాని గాను, నేను రౌడీ టైపు అని ఆమె ఇవాళ సమాజంతో ఒక అవార్డు తీసుకున్నది. ఆమె ఇప్పుడు రౌడీ కవితమ్మగా ఆమె అనుకున్నది. కాబట్టి ముచ్చట కూడా మరి మనం ఇప్పి చెప్పుకోవాలనేది. తప్పు చేస్తేనే రౌడీలు తప్పు చేసి జైళ్ళలో ఉంటారు. మరి ఈమె ఇదివరకు మందు దందా చేసి జైల్లో ఉండి ఇక మరి అలవాటైన పారం కాబట్టి మళ్ళీ కూడా పోతా, నేను మళ్ళీ కూడా ఈ రౌడీజాన్ని కొనసాగించి జైలుకు పోతా అన్నట్టుగా మాట్లాడుతుందా, ఎట్లా మాట్లాడుతుంది అనేది అర్థమవుతలేదు. మొత్తానికి నేను రౌడీ కవితమ్మను అని అనిపించుకుందుల్లా కవితమ్మ. ఇక పోతే